దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నిజమే, మనం చూస్తే ఆయన గొప్ప కనికరమును బట్టి మనం ప్రార్థిస్తున్నామండి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన కనికరం మన ఎడల చూపించారు. మనం ఈ రోజుల్లో మనం ఎక్కువ చూసామనుకోండి, ఎట్లా అంటే కొంచెం 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే చాలామంది అబ్బా ఎక్కువ మాట్లాడుతున్నాడు వాగుడిగా అంటాం. ఏదైనా ఎక్కువసేపు మనం వినలేము, చేయలేము. కానీ మన యేసయ్య ప్రతి ఒక్కరూ ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభువు మన ఎడల కనికరం చూపి ఆయన ఆలకిస్తున్నాడు. అందుకే మనం కాపాడబడుతున్నాం. ఆయన గొప్ప కనికరం బట్టి మన కుటుంబాలు కానీ, మన ఇంట్లో వారే కానీ, మన సంస్థే కానీ, సేవకులే కానీ, ప్రతి ఒక్కరు కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నారు. నిజంగా దేవుడు కనికరం చూపించాడు. చాలామంది ప్రార్థన చేశారు. సంస్థ, సేవకులు, విశ్వాసులు అన్నీ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకున్నారంటే వాళ్ళ సంఘాలకి. నాకు చాలా సంతోషం వేసింది. మీరందరు ప్రార్థన వల్ల అసలు ఎంతోమంది బలహీనంగా ఉన్నారండి. మనం ప్రార్థన చేద్దాం. చాలా అసలు హాస్పిటల్ చూసిన తర్వాత నాకు ఎట్లనో అయిపోయింది. అన్నం కూడా తినబుద్ధి కాదు, కానీ మౌనంగా ఆడ కూర్చోవటం, ఏదో అందరూ ఏడవటం వచ్చిన తర్వాత ఆడికొచ్చి ఏడవటం, మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ అప్పటికప్పుడే ఏడుస్తారు. అంతసేపు మళ్ళీ కొద్దిసేపటికి నవ్వుతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి టిఫిన్ ఏదో తినాలి కదా, తినకపోతే ఎట్లా, ఏదో తిన్నామంటే తిన్నట్లు అట్లా ఉండేసి ఉంటున్నారు. ఏదేమైనా జనాల్ని చూసిన తర్వాత ఇంట్లో ఏ క్యాంపస్లో మనకేం తెలియట్లేదు, కానీ బయటికి వెళ్తే ఎన్ని కష్టాలండి. జనాలు ఎన్ని అనుభవిస్తున్నారు ఆ రోగాలు వచ్చినప్పుడు. ఇళ్ళల్లో అప్పులు అది తీర్చుకోలేక ఒక్కొక్కరు ఎంత వేదన బాబోయ్, అసలు వింటుంటేనే భయమేస్తుంది. అందుకే విశ్వాసులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యలు వాళ్ళు చెప్తున్నప్పుడు తృణీకరించొద్దు. అది ఫేస్ అయితేనే మనం అది అర్థం చేసుకోగలం. ఎప్పుడైనా కూడా మనం ఫేస్ అయితేనే మనం ఆ బాధ ఏందో, వాళ్ళ వేదన ఏంటో, వాళ్ళ ఇదేంటో మనం కూడా అది ఫేస్ అవుతున్నాం కాబట్టి, అది తెలుసు కాబట్టి ఆ ప్రార్థన అనేది కూడా వస్తుంది మనకి. దేవుడు ఈ కనికరమును బట్టి మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు. ఎవరెవరు రోగాలతో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, వారందరి కొరకు మనం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవుడు వారి ఎడల కనికరం చూపాలి. చాలా బలహీనంగా ఉన్నారు హాస్పిటల్స్లో. చూస్తుంటే నిన్న ఒక ఆమెకి మరి కడుపులో ఇంత గడ్డ అంట. అది ఏం గడ్డో తల్లో బాబు, ఎంత ఉంది. తీశారు, అది తీసుకుని వెళ్తున్నారు పడేయడానికో మరి వాళ్ళు ఫోటోలు తీసుకుంటే అది నేనైతే చూడలేకపోయాను. అంత దారుణం. ఏడుపు పెడబొబ్బులు. నరకం అంటే ఎలా ఉంటుందో హాస్పిటల్స్లో చూస్తే చాలండి. ఆ వెళ్ళినోళ్ళు మనం వెళ్తాం కదా పేషెంట్ కోసమని, అక్కడ మనకి ఇబ్బందే. ఏదో దేవుని కృపను బట్టి అట్లా ఉన్నాం. ప్రార్థన చేద్దాం వాళ్ళందరి కోసం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఎంతోమంది రోగంతో ఉన్నారు యేసయ్య. రోగంతో వారందరినీ కనికరించి స్వస్థతను దయచేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు తండ్రి. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి ఎడల మీరు చూపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నీ కనికరం మీరు చూపించండి స్వామి, నీకు స్తోత్రం. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థతని దయచేయండి యేసయ్య. ఆరోగ్యంతో నింపండి స్వామి, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి, యేసయ్య బ్రెయిన్ ట్యూమర్ తండ్రి, బ్రెయిన్ తండ్రి యేసయ్య బ్రెయిన్ స్ట్రోక్ అని, ఆ తర్వాత తండ్రి యేసయ్య రకరకాల వ్యాధి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు యేసయ్య. యవనస్తులే తండ్రి, దయచేసి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. డబ్బులు కట్టలేక కొంతమంది అల్లాడిపోతున్నారు తండ్రి, అప్పులు పాలైపోయారు తండ్రి. ఎంతో వేదనతో ఏడుపు పెడబొబ్బులు తండ్రి. అసలు దేవా, బిడ్డలందరినీ కాపాడండి, వారి అవసరాలు తీర్చండి. నీ కనికరం వారి ఎడల చూపించండి యేసయ్య. మీరే కృప చూపించండి, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చాలా బడలిగ్గా ఉంది. దేవుడిచ్చే నీ కృపను బట్టి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.